హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఎ ఫ్రేమ్. ఇదైతే నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. ఆల్రెడీ ఈ వీడియో మీరు మ్యూజిక్తో చూసి ఉంటారు. లైక్ నేను దానికి కొన్ని క్లిప్స్ యాడ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇద్దాము అని అయితే నేనైతే ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో యాజ్ యూజువల్ బర్త్డే అంటే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతాము. సో నేను అలాగే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాను. సో ఈ ఇయర్ అయితే ఇయర్ రింగ్ అయితే తీసుకున్నాను అనమాట. గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నేను లాస్ట్ ఇయర్ అయితే 2025 బర్త్డేకి నేను ఒక రెసల్యూషన్ తీసుకున్నాను. నాకు ఎంత కష్టం వచ్చినా, నాకు ఏ హ్యాపీనెస్ వచ్చినా కానీ నేను ఒకళ్ళ ముందు అసలు నేను ఏడవకూడదు. ఏడ్చి నా వీక్నెస్ ఏడుపు అని వాళ్ళకి తెలియచేయకూడదు. నేను మనిషిని, రాయినైతే కాదు. ఐ హ్యావ్ ఎమోషన్స్, ఐ హ్యావ్ ఫీలింగ్స్. నాకు బాధ వేస్తుంది. బట్ నేను ఏడ్చినా కానీ ఎవరూ లేకుండా నా అంతటికి నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏడవాలి. నా ఏడుపు, నా బాధ అనేది బయటి వాళ్ళకి తెలియదు. ఇఫ్ ఎట్ ఆల్ తెలిసినా కానీ నథింగ్ దే డూ, మన మీద ఒక బురద చల్లడం తప్ప. సో ఐ హ్యావ్ డిసైడెడ్ స్ట్రాంగ్లీ నేను ఎవరి ముందు కూడా నా వీక్నెస్ నేను చూపించకూడదు అని. ఐ హ్యావ్ స్టాండ్ ఆన్ దాట్ వర్డ్ అండ్ ఐ హ్యావ్ సీన్ మై లైఫ్ చేంజ్ సో టోటలీ ఇన్ దిస్ 1 ఇయర్. ఇంకా అట్లా తర్వాత సెలబ్రేషన్స్ మా ఫ్రెండ్తో కలిసి వెళ్దాము అని చెప్పేసి అయితే రెస్టారెంట్కి వెళ్ళాము. అండ్ ద వ్యూ వాజ్ సో గుడ్. అది మంచం మీద కూర్చొని నీట్గా తినొచ్చు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే రిటర్న్ బ్యాక్ అయిపోయాను. ఇంటికి రిటర్న్ బ్యాక్ అవ్వగానే మా చెల్లి మాత్రం సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ మై సిస్టర్. ఎందుకంటే అంత డెకరేట్ చేసి షీ మేడ్ మై డే సో హ్యాపీ. బట్ ఆ రోజు ఏంటి అని అంటే ఎవ్వరు లేకుండే, మా మామ లేకుండే, డాడీ లేకుండే, ఊరికెళ్ళుండే. ఇంక ఇద్దరమే అలా సెలబ్రేట్ చేసుకొని ఫైనలీ నా డే అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇయర్కి అయితే ఎంటర్ అయిపోయాను. లెట్ సీ హౌ మై దిస్ ఇయర్ గోస్ ఆన్. బట్ సో ఈ ఇయర్ అయితే నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేట్ చేద్దాము అని చెప్పి రెసల్యూషన్ అయితే తీసుకున్నాను. డెఫినెట్లీ ఫ్రమ్ March 1st ఐఎమ్ గోయింగ్ టు ఫాలో అ స్ట్రిక్ట్ ప్రొసీజర్ టు గైడ్ మై హెల్త్.